సార్ అలాగే మీరు అన్నట్టే చర్చ చేయొద్దంటున్నారు కానీ ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది దీని వెనకాల. కాంగ్రెస్ పార్టీలో ఏదైతే మామూలుగా మనం చూస్తాం ఒక నియోజకవర్గంలో 10 మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు ఒక సీట్ కోసమని. కానీ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎవరనేది తెలవదు. 10 మంది పోటీ పడుతున్నారు. నేనైతే ఎవడికి వాడే అవుతా అని చెప్పి పోటీ పడుతున్నారు అన్నట్టు మాట్లాడుతున్నాయి. క్యాబినెట్ పోర్ట్ఫోలియోలో డిసైడ్ అయితే కాంగ్రెస్లో నడుస్తుంటాయి అవన్నీ, అన్ని పార్టీలలో ఉంటారు. చల్తికినా అంటే మీరేమంటారు అసలుకి? అది నడుస్తుంటే అట్లా అట్లా కాంపిటీషన్ ఉంటేనే కదా ఇలా సరే ఓవర్ఫ్లో కాంపిటీషన్ జరుగుతుందనే ఫీలింగ్. 10 మంది ఎమ్మెల్యే ఉంటారు, 10 మంది ముఖ్యమంత్రి ఆస్పిరెంట్ ఉంటారు. కానీ అన్నీ కూడా ఇంటర్నల్గా ఉంచుకో, రోడ్డున బయటపడి చర్చ రచ్చకెక్కకుంటుంటే మంచిది. అట్లా అజెండా, ముఖ్యమైన అజెండా ఏందంటారు మీరు ఇప్పుడు ప్రజల్లో? కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల మీద పోరాడుతూ, టీఆర్ఎస్ బీజేపీ వైఫల్యాల మీద పోరాడుతూ, ప్రజలకు అండగా నిల్చొని అధికారంలోకి వచ్చి సోనియా గాంధీ గారు ఏ ఉద్దేశంతో తెలంగాణ ఇచ్చిండో ఆ ఉద్దేశం ప్రకారం తెలంగాణ ప్రజలకు సేవ చేయాలనేది నా ఆకాంక్ష. గతంలో కూడా మీరు ఒకసారి అంటే తెలంగాణ వచ్చిన తర్వాతనే మంత్రి కేటీఆర్ పైన విరుచుకుపడ్డారు. అసలు ఏం జరిగింది సార్? అంత 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 చాలా రోజులే జ్ఞాపకం లేదు. ఇట్స్ ఓల్డ్ మ్యాటర్. ఎప్పుడైనా ఏదైనా ఎవరైనా ఆత్మగౌరవం ముచ్చటకు వస్తే అది కేటీఆర్ కాదు, కేసీఆర్ కాదు, నువ్వు కాదు, ఇంకోరు కావచ్చు. బరాబర్ ఐఎమ్ ఏ బేసికల్ వితౌట్ ఎనీ మిస్టేక్. నా లైఫ్ స్పాన్ ఉంది కాబట్టి బరాబర్ కొట్లాడతావు ఎవరితోటైతే. నాకే ఎన్నిక ఉద్యమం టైంలో, అందుకే చెప్తా, ఉద్యమం టైం కాదు తర్వాత అది. లేదు సార్, ఉద్యమం టైంలో మీకు బాగా గుర్తున్న కొన్ని ఆడ సంఘటనలు, మీరు బాగా ఫైట్ చేస్తుండే చాలా అట్లా ఒక 2 గంటలు అయితే ఇంటర్వ్యూ ఎందుకంత కానీ గుర్తున్నటువంటి కొన్ని సంఘటనలు ఉదాహరణకు చెప్తా ఉన్నా. ఒకరోజు ప్రధానమంత్రి గారి దగ్గర సమావేశం ఎలక్ట్రిసిటీ ఇష్యూ మీద. ఒక ఆంధ్ర ఎంపీ లేచి వీ కేమ్ ఫ్రమ్ ఆంధ్ర అని, అంటే ఆంధ్రప్రదేశ్ ఎంపీలు అందరం ఉన్నామని ఆయన అన్నాడు. సార్ వీ ఆల్సో కేమ్ ఫ్రమ్ తెలంగాణ అని అన్నాం, అంటే స్పాంటేనియస్గా. ఓకే. తర్వాత ఒక ఎఫ్డిఐ మీద ఓటు బిల్ కొరకు చర్చ వస్తుంది. ఎఫ్డిఐ ఓట్లు అందరూ పాల్గొనాలని మా నాయకత్వం మాకు చెప్తుంది. సార్ తెలంగాణ నుంచి ఎవరు రారు అని చెప్పినాం, పోయి ఎఫ్డిఐ ఓటును బహిష్కరించినాం. అప్పుడు పార్టీ లీడర్షిప్ పిలిచింది. సెకండ్ సారి ఆల్ పార్టీ మీటింగ్ ఒపీనియన్ తీసుకోవడానికి మీటింగ్ డేట్ కాల్ ఫర్ చేసింది. సో ఇట్లా కొన్ని విషయాలకు వస్తే 48 గంటలు పార్లమెంట్ తంతరి ముందర వన్నాం. సో ఇవన్నీ కూడా మెమొరబుల్ ఇన్సిడెంట్స్. పెప్పర్ స్ప్రే, లగడపాటి రాజగోపాల్ని ఆపగలిగినాం. సో ఇట్లా అనేక సంఘటనలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో మా ముఖ్యమంత్రి, మా డీజీపీ మమ్మల్ని జైలు వేసిండు. సో ఇవన్నీ. మీ ముఖ్యమంత్రి అప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యమం టైంలో మీకేమని చెప్పేవాడు అసలుకి? మాటనే లేదు మాకు. ఆయనకు 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రి కార్యాలయం పోలే. ఫస్ట్ టైం ఈ సంఘటనలు స్టార్ట్ అయినప్పుడు మేమే పోయి, నేను వివేక్ గారు పోయి చెప్పినాం, పార్టీ తెలంగాణలో ప్రజలు ఆకాంక్షలు ఇట్లున్నాయి, తెలంగాణలో పార్టీని బతికించుకుంటూ తెలంగాణ ఆకాంక్షను తీసుకుపోవాలంటే ఏం చేయమంటే ముఖ్యమంత్రిగా పార్టీ పెద్దగా చెప్పమన్నాం. ఆయన బ్లైండ్గా తెలంగాణ వ్యతిరేకించారు. మేము బ్లైండ్గా కిరణ్ కుమార్ రెడ్డి పాలసీని వ్యతిరేకించినాం. ఫైర్ నడిచింది మాకు వాళ్ళకు. గత కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియదా గ్యాప్ ఉంది. నాకు తెలియదు. నేను అంత గ్యాప్ ఫీల్ నేను కరీంనగర్లో ఉన్నాయి మధ్య, నాకు ఐడియా లేదు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం తెలియదు. కరీంనగర్లో ఉన్నా అంటే నాకు అంతకంత అక్కడ లోకల్ పేపర్ చూస్తున్నా అంతే, జిల్లా ఎడిషన్. ఓకే. మన రీసెంట్గా జరిగిన సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతిపక్ష నేత పొన్నం ప్రభాకర్ ఇంటర్వ్యూ తీసుకుంటా ఊకే వేరేటోళ్ళ పేరు చెబుతావే నాకు అర్థం కాదు. నేనేమన్నా కరీంనగర్లో ఉన్నా అంటున్నా, నాకు వేరే మొన్న రీసెంట్గా అయినటువంటి మీరు విజువల్స్ వీడియోస్ చూస్తుంటారు కదా? చూడలే ఓన్లీ కరీంనగర్లో ఉన్నా. కరీంనగర్ ఇష్యూ అడుగు చెప్తాను. అంటే పార్టీ కార్యక్రమాలు కూడా చూడట్లేదా? నేను చేస్తున్నాను లేదా నాకు ముఖ్యంగా ఇంకోటి చూస్తేనే నేను ఎట్లా, నేను అంత అవసరం అనుకుంటే చూస్తే నీకు చెప్పేది అట్లా. అంటే మీ పార్టీ కాదు సార్ అది, మీ పర్వాలేదబ్బా చూస్తే. పార్టీని నేను చూస్తాను. మాణిక్యరావు ఠాకరే గారు అన్నారు కదా, ఏం చేస్తారు అనేది మొత్తం ఆయన చూసుకుంటారు. అదే ప్లీజ్ ఐసీసీ లీడర్ ఇన్ఛార్జ్. సో మీ ప్రత్యర్థి నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే మీ ప్రత్యర్థి బండి సంజయ్, అదే రోజు రోజుకి ఇంకా ఫ్లాప్ అయిన పార్టీకి ఆయన ప్రత్యర్థిట్లేదురబ్బా. మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, వాళ్ళిద్దరిట్లో ఎవరైతారో అనేది వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ. అదే కదా సార్, ఎంతకని మీ ప్రత్యర్థి కదా సార్. ప్రత్యర్థి చూద్దాం. రోజు రోజుకి బలపడుతున్నాడు. మన కేంద్ర మంత్రి ఇస్తానంటే కూడా ప్రధానమంత్రి ఇస్తా అని చెప్పింది ఆమె పేరేంది, ప్రధానమంత్రి అభ్యర్థి కొరకు స్టేట్ ప్రెసిడెంట్ చేసిరని చెప్తుండే ఆ పేరేందా, రాణి రుద్రమదేవి గారు. ప్రైమ్ మినిస్టర్ కూడా ఇస్తారు కావచ్చు, వద్దంటున్నట్టు పాపం. ఆయన పైన అంటే ఆయన వైఖరి పైన నాకు తెలియదు. భారతీయ జనతా పార్టీ వైఖరి నాకేం సంబంధం భాయ్ సాబ్. బండి సంజయ్ గురించి ఆయన రఘునందన్ మాట్లాడి ఆయనని తీసుకోండి, లేకపోతే ఇంకోరితో మాట్లాడుకోండి. ఆయన పార్టీ కరప్షన్ ఎలిగేషన్ చేసేదాడు, ఆయన ప్రూవ్ చేసుకుంటారు, నాకేం సంబంధం. సో ఈసారి కూడా మీరు కరీంనగర్ నుంచి పోటీ చేస్తారు? చూస్తాం, పార్టీ నిర్ణయం చేస్తుంది కదా. అంటే లోక్సభకు పోకుండా పార్టీ నిర్ణయం చేస్తుంది, దాని ప్రకారం పార్టీ నిర్ణయం ప్రకారం ఉంటుంది. నేను పార్టీ కార్యకర్తను, పార్టీ నిర్ణయం ప్రకారం నడుస్తా అంటున్నా. అంటే పొన్నం ప్రభాకర్కి అంటే ముఖ్యమంత్రి అవ్వాలని లేదంటారా? లేదు క్లియర్ కట్గా ఏమున్నా కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాన్ని ఫోకస్ లేదు. నా ప్రజలకు సేవ చేయాలని ముఖ్యమంత్రి. ఇప్పుడు
నేను ముఖ్యమంత్రి ఉన్నాను, ముఖ్యమంత్రి లేదు అని ముఖ్యమంత్రి పదవి గురించి చర్చనే చేయడానికి వాళ్ళ ముఖ్యమంత్రి పదవి కావాలన్నా లేదా అని ముచ్చట మాట్లాడితే ఎట్లా? అది పార్టీ డిసిషన్ చేసే ముచ్చట. దాని గురించి మనకు చర్చ ఎందుకు చేస్తాం మనం? ఏమన్నా పార్టీ డిసైడ్ చేస్తే సో పార్టీ నేను మళ్ళీ అదే అంటున్నా, పార్టీ యూ డోంట్ టేక్ ఎనీ అదర్ లైన్. పార్టీ ముఖ్యమంత్రి అంశం గురించి మాట్లాడుతుంది, దాని గురించి చర్చనే లేదు కదా. నేను ఎంపీ చేస్తానో ఎమ్మెల్యే చేస్తానో తెలియదు, దాని గురించి నాకెందుకు చర్చ? పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటాం, పార్టీ నాయకుడిగా ఉంటాం, పార్టీలో ఏ అవకాశం వస్తే ఆ అవకాశం తీసుకుంటాం. దానికి సంబంధించిన ఈ ఫలానా పోస్టుకు నువ్వు ఎలిజిబుల్ అనేది దాని ముచ్చట చర్చనే రావద్దు కదా అట్లా. సార్ మీకు ఈ పథకాల్లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సలహాలు సూచనలు చేయాలనుకుంటారా? అంటే మీకు మైండ్లో ఉన్న పథకాలు కొన్ని తప్పకుండా పార్టీ ఇంటర్నల్గా మాట్లాడుకుంటామని. రీసెంట్గా రేవంత్ రెడ్డి ఏదైతే ఉచిత కరెంటు పైన చేసిన కామెంట్, అది అసలు ఏం సార్ ఉద్దేశం ఏందంటారు? వైరల్గా మారింది. మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిన వాళ్ళ మీకు మనస్ఫూర్తిగా ఒకవేళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ వెళ్తే మీరు ఎవరి వైపు ఉంటారు? అంటే ఎన్నికల విజయం తర్వాత మళ్ళా ట్రై టు అండర్స్టాండ్, ఐఎమ్ ఏ పార్టీ మ్యాన్. నేను 88 నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తగా ఉన్నా. పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకునే అంతవరకు నా అభిప్రాయాలు ఏమంటే పార్టీకి చెప్తా, అవి కూడా బయటికి చెప్పా. పార్టీ నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం ముందుకు నడుస్తాం. అది ఎన్నిక కావచ్చు, ఇంకే బాధ్యతలు ఇవ్వడానికి సంబంధించిన అంశం కావచ్చు, ఏదైనా కావచ్చు. అది నా రెస్పాన్సిబిలిటీ అండ్ ఫర్ దట్. సో డీకే శివకుమార్ ఆయన ఎన్నికల్లో పార్టీని గెలిపించిన తీరు, ఆయన ఏ విధంగా మీకు సలహాలు సూచనలు చేస్తుంది మీ పార్టీకి? ఇక్కడ లీడర్షిప్ చూసుకుంటుందబ్బా, నాకేం సంబంధం. అంతే అంటారా సార్? అంటే పథకాలు కానీ ఉచిత అదంతా లీడర్షిప్ చూసుకుంటుంది. దానికి కమిటీలని అనేక రకాలుగా పార్టీ బాధ్యులు దే విల్ టేక్ కేర్. సార్ మొత్తం 119 కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తా, పొత్తులు ఏమైనా వెళ్ళే ఛాన్స్ ఉంటుందా? అది కూడా ఎట్లా చెప్తాం మనం దానికి సంబంధించిన హౌ కెన్ ఐ సే ఎస్ ఆర్ నో. పొన్నం ప్రభాకర్ ఎప్పుడు రాష్ట్ర అంటే పార్టీని ఎప్పుడు నడిపిస్తారంటే ఏం చెప్తారు? ఆవగించ నా ఏనుగంత శ్రమలకు కలిసినాడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఓకే, ఇంకా టైం ఉందంటారు దానికి? ఇవో చెప్పు, మనం ఎట్లా తెలిస్తే మనం ఐఎమ్ నాట్ ఏ ఆస్ట్రాలజర్, ఐఎమ్ ఏ వర్కర్. సో మీకు ఇప్పటివరకు ఎన్నిసార్లు మీకు వెల్కమ్ చెప్పారు వేరే పార్టీలు? నన్ను కూడా అడగారు, అడగలేదు, రమ్మని చెప్పేసి నన్ను అడగారు. ఓకే, నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి నాకేం ఇంకా బ్లాక్ డ్రాప్ లేవు కదా, నన్ను ఎవరూ అడిగేది లేదు. సార్ ఫైనల్గా ఏ నాయకుడికైనా ఒక్కసారి ఎమ్మెల్యే అయినాము, నెక్స్ట్ టైం మళ్ళీ ఎమ్మెల్యే మంత్రి కావాలా, రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల, రాష్ట్ర వ్యాప్తంగా నాకు ఒక ఇది రావాలని చూస్తారు. మీకు అవకాశాలు ఎన్నిసార్లు వచ్చినా కూడా సైలెంట్గా ఉండడం, అంటే ఓన్లీ నియోజకవర్గానికి పరిమితం అవుతూ ఉన్నారు. అట్లా ఏం లేదు. నేను ఎందుకు తిరగలేదు? నేను మార్క్ఫెట్ నేను ఇయ్యాల కాదు, 99లో స్టేట్ ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ అయినప్పుడు ఈ రాష్ట్రంలో 23 జిల్లాలు 10 సార్లు తిరిగిన. 1995లో 99 to 2002. 2005లో మార్క్ఫెట్ చైర్మన్ అయినా. ఆల్మోస్ట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ తిరిగిన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిలో. తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత నేను మండలాల వరకు కూడా చాలా సమావేశాలకు పోయినా. నేను ట్రైనింగ్ ఇన్ఛార్జ్ ఉంటే కార్యకర్తలకు శిక్షణ ఇచ్చినాము. నేను స్టేట్ లెవెల్ ఐఎమ్ మోస్ట్ యాక్టివ్ పర్సన్. నేను ఎందుకు రాష్ట్రాలు తిరగలేను? ఎక్కడ ఏ ప్రోగ్రాంలో నేను ఆదిలాబాద్, గోండు అక్కడ ఆ సమావేశం నుంచి మొదలెట్టుకుంటే నేను ఏ సమావేశంలో పోలేదు చెప్పండి. అట్లా అన్నిట్లలో ఉన్నాం కదా. స్పెసిఫిక్గా నేను లీడ్ చేయకపోతే, నేను లీడ్ దాన్ని ఆర్గనైజ్ చేయకపోతే మాత్రం నేను నా దగ్గర కరీంనగర్లో పిసిసి ప్రెసిడెంట్ గారి పాదయాత్రలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి వచ్చారు కదా నా జయరాం రమేష్ గారితో పాటుగా. సో ప్రోగ్రాంలో మీకు ఎందుకు వై యు ఆర్ లుకింగ్ దట్ వే? ఐఎమ్ యాక్టివ్ పర్సన్, యాక్టివ్ ఇన్ కాంగ్రెస్ కరీంనగర్ అండ్ తెలంగాణ. సార్ రాజకీయాల్లో మీ గాడ్ ఫాదర్ అంటే ఎవరు సార్? నాకు రాజకీయంగా చొక్కారావు గారు నా గురువు. దాంతోపాటు నాకు రాజకీయంగా నడక నేర్పేదాని లోపల నాకు సపోర్ట్గా ఉన్నటువంటి పెద్దలు సత్యనారాయణరావు గారు, వెంకటస్వామి గారు. దే ఆర్ మా జిల్లాకు సంబంధించిన లీడర్లు ముగ్గురు. బయటకు వస్తే తదుపరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, లేకపోతే చాలామంది నాయకత్వంలో అందరినీ నాకు సహకారం అందించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు బేసిక్గా నా ఊర్లో ఆఫ్టర్ మై మదర్ ఫాదర్ వీళ్ళు లీడర్స్. ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో మీకు బాగా క్లోజ్ ఉన్న నాయకులు, బాగా అటాచ్మెంట్? అంటే అందరితో అటాచ్మెంటే, అందరితో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అందరితో అటాచ్మెంట్. ఏమన్నా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే అది సార్ ఫ్యామిలీలో ఉన్నట్టే మాట్లాడుకుంటారు. నీకు నాకు ఏదైనా ఇబ్బంది మాట్లాడుకుంటారు, నడుస్తుంది. ఇవన్నీ ఇంటర్నల్. రైట్ సార్, ధన్యవాదాలు. రైట్.